ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం ఎంత అద్భుతకరంగా నడిపించబడుతున్నాం కదా. దేవుని మాటలు మనల్ని మరి చాలా చక్కని మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాయి. ఆయన మాటలు మనకి ఎంతగానో ఆదరణని కలగచేస్తూ ఉన్నాయి. నిశ్చయముగా మనం అందరం బలముగా ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఇలాగే ప్రతిరోజు లేవగానే దేవుని మాటలు ధ్యానిస్తూ చక్కగా ప్రార్థనలో ముందుకు సాగుదామండి. ప్రార్థనలో ఉన్న శక్తి మహా గొప్ప శక్తి అండి. దేవుని మాటలు, ప్రార్థన, ఇది మన జీవితాలకు ఎంతో అవసరమై ఉన్నాయి. ప్రతిరోజు ఇలానే బలంగా ముందుకు సాగుదాం. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా నుండును. ప్రైజ్ ది లార్డ్ అండి. అద్భుతకరమైన మాటలు కదా. ఎస్, పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా నుండును. ఎంత చక్కని మాటలు. ఈ ఉదయకాల సమయంలో మన పనులలో ప్రభు మనకు తోడుగా ఉండబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఏ పని పూనుకున్నా ప్రభువే తోడుగా ఉండి విజయాన్ని కలగచేసే దేవుడే ఉన్నారు. చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం కదా. ఏంటి, ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, ఇదిగో ఈ పని ప్రారంభిస్తున్నాను, ఎలా ఉంటుంది నా జీవితం, ఇలా ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం కదండి. ఏమి జరుగుతుందో, పిల్లల భవిష్యత్తు ఏంటో, లేకపోతే ఇదిగో నా జీవితంలో ఈ పని ప్రారంభిస్తున్నాను, లేదా ఈ బిజినెస్ ప్రారంభిస్తున్నాను, లేదా నా పిల్లల విషయంలో ఇలా ముందుకు వెళ్తున్నాను, నా కుటుంబ పరిస్థితుల్లో ఇలా మరి నేను ముందుకు వెళ్తున్నాను అని ఎన్నో పరిస్థితులలో ముందుకు సాగుతూ ఉండగా మనము చాలా భయపడుతూ ఉంటాం, ఎలా ఏంటి అని. కానీ చూడండి, ప్రభు అంటున్నారు ఈ ఉదయకాల సమయంలో, నీవు పని పూనుకొను, నేను నీకు తోడుగా ఉంటానని. ఎస్, ప్రభు ఇదిగో మనతో ఈ మాట చెప్తూ ఉండగా ధైర్యం కలిగి ఉందాం, పని పూనుకుందాం, ప్రభువే తోడుగా ఉండబోతున్నారు. చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభు తోడు మనకు కావాల్సిందే అండి. ఈ రోజున ప్రభు తోడు లేకపోతే, ప్రభు సహాయం లేకపోతే మన జీవితాలు ఎక్కడ ఏ పని ప్రారంభించినా అక్కడ విఫలాన్ని మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో మనకు విజయం కావాలంటే ఖచ్చితంగా దేవుని సహాయం మనకు కావాల్సిందే. ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే ప్రభు కృప మనకు కావాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశాలు, లేకపోతే సొంత ప్రయత్నాలు ప్రయత్నిస్తూ ఈ రోజున చాలామంది జీవితాల్లో విఫలమైపోయిన వారిగా ఉన్నారు. ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని చదువుతారు, ధ్యానిస్తారు, కానీ జీవితంలో మరి దేవునితో ఒక సంబంధం లేని వారిగా ఉంటూ ఉంటాం. అంటే చదవడానికి, ప్రార్థించడానికి అన్నిట్లో ఉంటూ ఉంటాం, కానీ అది క్రియారూపంలో మనం చేయలేని పరిస్థితులలో ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవునితో ఒక చక్కని అనుబంధం, అనగా దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటల చొప్పునే మన బ్రతుకులు ఉండాలండి. ఆయన మాటల చొప్పునే మన బ్రతుకు ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ నిర్ణయాలు వేరే తీసుకుంటూ ఉంటాం. వాక్యాన్ని చదువుతూ ఉంటాం, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం, సొంతగా ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే దేవుని పైన ఆధారపడని బ్రతుకులు. ఈ రోజున దేవుని పైన ఆధారపడలేని వారిగా ఉన్నారా? దేవుని చేతిలో జీవితాన్ని పెట్టలేని పరిస్థితిలో ఉన్నారా? అంటే పెట్టలేకపోతూ ఉన్నారనుకుంటాం. చాలామంది మరి వారి విశ్వాసం ఎలా ఉంటుందంటే అప్పటి వరకే విశ్వాసం, దాని తర్వాత విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. సంపూర్ణమైన సమర్పణ జీవితం మనకు కావాలి. పూర్తిగా దేవుని చేతులకు ఎవరైతే జీవితాలు అప్పగిస్తారో, దేవా నీవే నడిపించు, నీవే సహాయం చేయి, ఇదిగో ఈ పనిలో నీ కృప నాకు కావాలయ్యా, నీవు నాకు తోడుగా ఉండయ్యా, ఇదిగో నేను వెళ్తున్న మార్గాలు నీ సహాయం కావాలయ్యా, ఎవరైతే పూర్తిగా దేవుని పైన ఆధారపడతారో నిశ్చయంగా వారికి దేవుడు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన అందరికీ ఎబినేజరుగా ఉన్న దేవుడిగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ప్రియ సహోదర సహోదరి, ప్రభు కృప మనకు మరి మెండుగా కలగబోతుంది. అందుకనే దేవుని తోడు, మరి ఆయన సహాయము, ఆయన వైపు మనం తిరుగుదాం.
ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో నీవు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, నువ్వు వెళ్తున్న మార్గాల్లో, నీ పనులలో ప్రభు కృప చూపించబోతుండగా ఇంకా ప్రార్థన జీవితంతో, ఇంకా భయము భక్తి కలిగిన జీవితంతో సంపూర్ణంగా దేవుని చేతులకు మన జీవితాలు అప్పగిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నీ బలమైన మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నామయ్యా. నీవు పని పూనుకొనుము, నేను నీకు తోడుగా ఉన్నాననే మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. ఉదయకాల సమయంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మా జీవితంలో. ఏది ప్రారంభించినా భయమే, ఎక్కడికి వెళ్ళినా భయమే, ఏమవుతుందో ఏమి జరుగుతుందో అనే భయంకరమైన ఇదిగోండి జీవితాలకు మా జీవితాలు ఉన్నాయి. కానీ నీవు ఈ సమయంలో, ఈ పరిస్థితులలో నీవు పని పూనుకొని నీకు తోడుగా ఉన్నాననే ఆ మాటను మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది అయ్యా. ఉదయకాల సమయంలో ఎవరైతే కొత్త బిగినింగ్స్లో ముందుకు వెళ్తున్నారు, కొత్త బిజినెస్లు కానీ, కొత్త పనులు కానీ, వారు ఏ పనులైతే ప్రయత్నిస్తున్నారో, ప్రారంభిస్తున్నారో, అది కుటుంబ పరిస్థితులే కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, లేకపోతే అది ఇదిగోండి అది ఏ విషయంలోనైనా వారు చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడుగా ఉండండి అయ్యా. నీ విజయం ఇచ్చే దేవుడవయ్యా. సొంత ఆలోచనలు, నిర్ణయాలు కాదయ్యా, మీ పైన ఆధారపడే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. మీ పైన నిలిచే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. బ్లెస్ చేయండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిపైన మీ కృపను కుమ్మరించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. ఈ రోజంతట్ల కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక. జీవితాలు మీ చేతులకు అప్పగిస్తుండగా అద్భుతం జరిగించండి. అలానే ఉదయకాల సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిని కలగచేయండి. గొప్పవారు అవ్వాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మేళ్ళను వారి జీవితంలో చూడాలి. కృప కలుగును గాక. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ బ్లెస్ చేయండి. గొప్ప స్థితిలో ఉంచండి, గొప్ప కృపతో నింపండి. నూతన సంవత్సరం అడుగు పెడుతుండగా నూతన దయా కిరీటముతో నీ బిడ్డలు వర్తలింపబడును కాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా నెమ్మది లేని పరిస్థితుల్లో, దుఃఖముతో, బాధలతో, భయంకరమైన పోరాటాలతో ఉన్నారో వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తూ నెమ్మది పరచమని, ఈ రోజంతట్లో మీ కృపను కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయుడును గాక.